H1B వీసాకి సంబంధించి గతంలో నామినల్ ఛార్జీలు ఉండేవి. అవి ఆయా కంపెనీలు ఎవరైతే ఉద్యోగుల్ని చేర్చుకుంటారో ఆయా కంపెనీలు భరించేవి, ఐటీ కంపెనీస్. కానీ ఇప్పుడు మాత్రం $1,00,000 రెన్యువల్ రుసుముగా ఆయన ఉత్తర్వులు ఇచ్చేసేసారు. అంటే ఇది పొమ్మలేక పొగబెట్టడమేనా? దీనివల్ల చాలా అమెరికాలో భయాందోళన పరిస్థితులు ఉన్నాయి ఉద్యోగులకు సంబంధించి. మరీ ముఖ్యంగా ఎన్ఆర్ఐలు, భారత్ నుంచి వెళ్ళిన ఉద్యోగం చేస్తున్న ఉద్యోగులు, అంటే వాళ్ళకి ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇది ఓన్లీ మేకపోతు గాంభీర్యంగా చూడాలా, లేకపోతే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాయి అంటే ఈ కంటిన్యూ చేస్తాడా ట్రంప్ అనేది పెద్ద చర్చ నడుస్తోంది. అంటే మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. దీంట్లో $1,00,000 అన్నది రెన్యూ చేయడానికి అటువంటి కేసులో అది వర్తించదు. ఆల్రెడీ H1B ఉన్న వాళ్ళకి అది వర్తించదు. వాళ్ళది మళ్ళీ రేపు రెన్యూ వచ్చినా ఈ $1,00,000 వాళ్లకు వర్తించవు. ఇది క్లారిఫికేషన్ వచ్చింది. రెండు, వాళ్ళ కామర్స్ సెక్రటరీ ఇచ్చిన స్టేట్మెంట్ ఆ రోజు ప్రతి సంవత్సరము $1,00,000 కట్టాలి అని ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అది కూడా క్లారిఫికేషన్ ఇచ్చారు, అది అక్కర్లేదు, మీరు H1B వీసా అప్లై చేసినప్పుడు కొత్త కేసు కావాలన్నప్పుడు మాత్రమే ఇవ్వాలి, అంతకుమించి అక్కర్లేదు అని అప్పుడు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఈ రెండు క్లారిఫికేషన్ మనకు వచ్చేసినాయి. మూడో విషయం ఏంటంటే కనుక కొత్తగా వచ్చేటువంటి వాటికి మాత్రమే అప్లై అవుతాయి, గతంలో ఉన్న వాటికి దేనికి అప్లై అవ్వవు, గతంలో ఆల్రెడీ తీసుకున్నటువంటి వాళ్ళకి అప్లై అవ్వదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. సో ఈ క్లారిఫికేషన్స్ వచ్చినాయి. కీలకమైన విషయం ఏంటంటే ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే దీన్ని H1Bని దుర్వినియోగం చేశారు కంపెనీలు ఇక్కడంతా కూడాను. వాళ్లకు లోకల్ గా అమెరికన్ ఉద్యోగులని పెట్టుకోకుండా తక్కువ ధరలో వస్తున్నారు కాబట్టి H1Bని వాడుకున్నారు. దాంతో ఇక్కడ చాలా మంది తెల్ల జాతి వాళ్ళకి, అమెరికన్స్ కి, వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా వాళ్ళు నిరుద్యోగులుగా ఉన్నారు వాళ్ళు. అందుకని దీని మీద ఇటువంటి నేను చర్యలు తీసుకుంటానని చెప్పారు. దాంట్లో కొంత సత్యం లేకపోలేదు. దాని ముఖ్య ఉద్దేశం H1B తీసుకొచ్చినప్పుడు ఉద్దేశం ఏంటంటే అమెరికాలో లేనటువంటి టాలెంట్ వాళ్ళ దగ్గర, ఎస్పెషల్లీ స్టెమ్ అంటారు మనకు, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, STEM, ఈ స్ట్రీమ్స్ కి సంబంధించినటువంటి కావాల్సినన్ని సంఖ్యల్లో వాళ్ళకు పనిచేసేటువంటి వ్యక్తులు లేరు. అందుకని ఈ H1B వీసా అనేది పెట్టారు. H1B వీసా ప్రోగ్రామ్ తోటి ఆ స్కిల్ సెట్స్ ఉన్న వాళ్ళు, అమెరికాలో లేనటువంటి వాళ్ళు బయట నుంచి తెచ్చుకోవచ్చు, అది దాని ఉద్దేశం. కానీ చాలా కంపెనీలు ఏం చేశాయంటే లాభాల కోసం చెప్పేసి లోకల్ అమెరికన్స్ ని ఉద్యోగాన్ని తీసేసి H1B తోటి భారతదేశాన్ని తెచ్చుకున్నారు. సో అది దుర్వినియోగం జరిగింది, అది కూడా మనం ఒప్పుకోవాలి. డొనాల్డ్ ట్రంప్ దాన్ని కోట్ చేస్తున్నారు. కానీ అమెరికాలో ఈరోజు స్టెమ్ కి సంబంధించిన టాలెంట్ చాలా తక్కువ ఉంది. అందుకని భారతదేశం చాలా కీలకం. ఈరోజు చూస్తే వాళ్ళ మొత్తం టెక్నాలజీ కంపెనీలు అన్ని కూడాను భారతీయులే అక్కడ దాని సిఇఓలుగా ఉంటున్నారు. మనకు సత్యనారాయణ కావచ్చు, మనకు సుందర్ పిచాయ్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే కనుక ఆల్మోస్ట్ మేజర్ కంపెనీస్ అన్ని కూడా మన వాళ్లే ఉన్నారు. అది H1B నుంచి వెళ్ళినటువంటి వాళ్ళే దాని ఆ పరిస్థితికి వచ్చారు. కాబట్టి ఈరోజు అమెరికా ఇన్ఫాక్ట్ భారత మూలాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళే అక్కడ ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు పెట్టి $1 బిలియన్ కంపెనీలు స్టార్ట్ చేసిన వాళ్ళలో నంబర్ 1 భారతీయులే అమెరికాలో. కాబట్టి అది అమెరికాకు చాలా లాభసాటిగా ఉంది. ఈరోజు డొనాల్డ్ ట్రంప్ దాన్ని తిరగరాసి ఇబ్బంది పెడితే కనుక వ్యక్తిగతంగా మన పిల్లలకు కొంత దెబ్బ తగిలేటువంటి ప్రమాదం ఉంది. కానీ భారతదేశానికి లాభమే లాంగ్ టర్మ్ లో, అది మనం అర్థం చేసుకోవాలి. షార్ట్ టర్మ్ లో కొంత నష్టం ఉంటుంది, ఎందుకంటే మనకు వీళ్ళు అక్కడికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ప్రతి నెల వాళ్ళు వెనక్కి వాళ్ళు డాలర్లు పంపించేవాళ్ళు, వాళ్ళకు ఆదాయం ఏదైతే వస్తుందో అక్కడ జీతాలు ఏవొస్తున్నాయో అవన్నీ మళ్ళీ మన దేశానికి పంపించేవాళ్ళు. మనకి రెమిటెన్సెస్ వచ్చేవి, ఫారెన్ రెమిటెన్సెస్ వచ్చేవి. ఇన్ఫాక్ట్ గత 2 సంవత్సరాలుగా ప్రపంచంలోనే నంబర్ 1 స్థానంలో మనం ఉన్నాం. విదేశాలకు వెళ్ళినటువంటి భారతీయులు మన దేశానికి పంపించినటువంటి రెమిటెన్సెస్ $100 బిలియన్ పైబడి గత 2 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. కాబట్టి దాంట్లో కొంత దెబ్బ తగిలేటువంటి ప్రమాదం ఉన్నది, కాదనట్లేదు. కానీ టాలెంట్ ఈరోజు అమెరికాకు వెళ్లకుండా భారతదేశంలో ఉండేటువంటి అవకాశాలు పెరిగాయి. రెండు, మనకు గతంలో మన కంపెనీలని ఇన్ఫోసిస్ కావచ్చు, మనకు విప్రో కావచ్చు, టెక్ మహీంద్రా కావచ్చు, TCS కావచ్చు, పెద్ద పెద్ద ఐటీ కంపెనీలను చెప్పుకోబడ్డటువంటి కంపెనీలన్నీ కూడా ఏవి ఐటీ కంపెనీలు కావు. ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఏవి ఐటీ కంపెనీలు కావు. అవన్నీ ఏంటంటే కనుక హ్యూమన్ రిసోర్స్ కంపెనీలు. వాళ్ళు రిక్రూట్ చేసి జీతాలు ఇస్తారు, కానీ వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ KRAలు, వాళ్ళ పర్ఫార్మెన్స్లు, వాళ్ళ ఉద్యోగంలో ఉంచాలా, తీయాలా, ప్రమోషన్ ఇవ్వాలా, వాళ్ళకి బోనస్లు ఇవ్వాలా, వాళ్ళ క్లయింట్స్ నిర్ణయిస్తారు. సో మీరు ఇన్ఫోసిస్ కానీ, మనకు సత్యం కానీ, TCS కానీ ఆఫీస్కి ఎప్పుడైనా వెళ్ళండి,
వెళ్తే మీకు అర్థమవుతుంది. బయట ఏమో ఇన్ఫోసిస్ అని బోర్డు ఉంటుంది, కింద రిసెప్షన్ లో ఇన్ఫోసిస్ ఉంటుంది. నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్తే కనుక మీ యాక్సెస్ కార్డు పనిచేయదు అక్కడ, అది సిస్కో ఉండొచ్చు. నెక్స్ట్ 2 ఫ్లోర్లు సిస్కో ఉండొచ్చు. సిస్కో యాక్సెస్ కార్డు సపరేట్ గా పెట్టుకోవాలి. అదంతా కంప్లీట్ సిస్కో నడిపిస్తుంది. ఇంకో 5 ఫ్లోర్స్ వెళ్తే మీకు మైక్రోసాఫ్ట్, ఇంకెక్కడో గూగుల్ ఉంటుంది. కాబట్టి ఆ కంపెనీలో డైరెక్ట్ గా వాళ్ళు స్టాఫ్ ని రిక్రూట్ చేయలేరు. కాబట్టి రిక్రూట్ చేస్తే వాళ్లకు సోషల్ సెక్యూరిటీ అక్కడంతా అమెరికాలో కట్టుకోవాలి. కాబట్టి ఇన్ఫోసిస్ పేరు ముందర పెట్టారు. ఇన్ఫోసిస్ రిక్రూట్ చేసినటువంటి ఈ ఐటీ ప్రొఫెషనల్స్ కి ఎటువంటి సంబంధము లేదు, మొత్తం ఆ కంపెనీలు నిర్ణయిస్తాయి. కాబట్టి వీళ్ళు ఒక జస్ట్ హ్యూమన్ రిసోర్స్ వ్యక్తులని ప్రొవైడ్ చేసేటువంటి ఒక సంస్థలుగానే పరిగణించాలి వీళ్ళను. అంటే మనం ఇంకొక దేశానికి ఊడిగం చేస్తున్నాము, టెక్నాలజీ కూలీలను సరఫరా చేసేటువంటి కంపెనీలు ఇవి, అంతకు మించి ఇంకేం లేదు. కాబట్టి ఈ రోజు అది మారబోతోంది. వాళ్ళకు ఊడిగం చేసి వాళ్ళకు బానిసలుగా ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు ఆ టాలెంట్ మన దేశంలో కనుక ఆగిందంటే బహుశా మనం ఈ గూగుల్ లాంటివి, ఫేస్బుక్ లాంటివి, ఇన్స్టాగ్రామ్ లాంటివి మనం కూడా చాలా అద్భుతంగా ఈరోజు తీసుకురావచ్చు. ఈ రోజు వెంబు ఒకటి ఆయన తీసుకొచ్చినటువంటి జో ఏదైతే ఉందో ఆ టూల్ కిట్ దాన్ని ఛాలెంజ్ చేస్తోందంటే రేపటి రోజు వీళ్ళందరూ ఇక్కడే ఉంటే కానీ ఇంకెన్ని అద్భుతాలు చేయొచ్చు. కాబట్టి ఆ ఎకో సిస్టమ్ దేశంలో డెవలప్ అవుతుంది. కాబట్టి లాంగ్ టర్మ్ లో ఇది మనకే మంచిది, అమెరికాకి చాలా పెద్ద దెబ్బ తగులుతుంది. టెంపరీగా మన వాళ్ళు ఎవరైతే వెళ్ళారో వాళ్ళకి కొన్ని ఇబ్బందులు వస్తాయి, తప్పదు. ఒక విధంగా మంచిదే అని నేను భావిస్తాను నేను. ఎందుకంటే ఎవరో కంపెనీలకు వెళ్ళి కూలీగా వెళ్ళి టెక్నాలజీ కూలీగా వెళ్లేదానికంటే మన స్వాభిమానంతో మన దేశంలోనే ప్రొడక్ట్స్ తయారు చేసుకునేటువంటి వెసులుబాటు కలిగించాలి. ఎస్, దీంట్లో ప్రభుత్వ ప్రమేయం కూడా చాలా ఉంది. ప్రభుత్వం ఇంకా చాలా కొన్ని రిఫార్మ్స్ తీసుకురావాలి. ఇటువంటి ఆపర్చునిటీలు వచ్చే దిశగా వాళ్ళు ఇంకా కొన్ని చట్టాలు తీసుకురావాలి, కొన్ని పాలసీస్ తీసుకురావాలి, కొన్ని చేంజెస్ తీసుకురాక తప్పదు. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ తో కూడా చూస్తే మనకు హై నెట్వర్త్ ఇండివిజువల్ సర్చార్జ్ ఉంటుంది. ఆ సర్చార్జ్ అంటే ఇక్కడ సంపాదించేవాడు వాడేదో దొంగ కింద మనం పరిగణిస్తున్నాం, అది చాలా తప్పదు. ఎస్పెషల్లీ టెక్నాలజీలో మనం పెట్టినప్పుడు చాలా ధనం వస్తుంది. సో అందుకని మన దేశంలో గత 3-4 సంవత్సరాల్లో రమారమి 50,000 పైబడి మిలియనియర్స్ మన దేశం వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళు వేరే దేశాల్లో ఎన్ఆర్ఐస్ గా ఉంటున్నారు, ఇక్కడ బిజినెస్ నడుస్తుంది కానీ ఎన్ఆర్ఐస్ గా ఉంటున్నారు, ఇక్కడ ట్యాక్స్ కట్టడానికి వాళ్ళకి ఇష్టపడట్లేదు. కాబట్టి ఇటువంటివి కొన్ని పిచ్చి పాలసీలు ఉన్నాయి, అవన్నీ తీసేయాలి. అలాగే మనకు స్టార్టప్ కంపెనీలకు ఉన్నటువంటి సపోర్ట్ స్ట్రక్చర్ కూడా ఇంకా అంత అద్భుతంగా మనకు లేదు. వ్యక్తిని ఈ రోజు మనం సిబిల్ రేటింగ్ కానీ మనకు క్రిసిల్ రేటింగ్ కానీ ఇవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వ్యక్తికి మనం రేటింగ్ ఇస్తున్నాం. బహుశా ఒక కంపెనీ పెట్టి అతను దివాళా తీశాడంటే మళ్ళీ అతనికి అప్పు పుట్టట్లేదు మన దేశం. కానీ అమెరికాలో అలా కాదు, మీరు ఒక దగ్గర దివాళా తీసి మళ్ళీ కొత్త కాన్సెప్ట్ తో వచ్చారంటే మళ్ళీ మీకు అప్పు పుడుతుంది. అంటే వాళ్ళు లోన్ ఎవరికి ఇస్తున్నారు, వ్యక్తికి ఇవ్వట్లేదు. మనకి ఇంకా ఇప్పుడు ఆ భావజాలం ఆపర్చునిటీకి ఇస్తున్నారు, దాంట్లో ఉన్నటువంటి ఆపర్చునిటీకి ఇస్తున్నారు. మీరు కొత్త ప్రోడక్ట్ తీసుకొచ్చారు, కొత్త లైన్ బిజినెస్ తీసుకొచ్చారు, దాంట్లో ఆ ఫైనాన్స్ కంపెనీ కనుక చూసి దీంట్లో మంచి లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంది, ఎదుగుదల ఉంది అనుకుంటే కనుక పెట్టుబడి పెడతారు. మనం అలా కాదు, ఒకసారి దివాళా తీశాడంటే మనకు అతనికి పెట్టుబడులు ఇవ్వము, మనం లోన్లు ఇవ్వము, మన భావజాలం అంతా వ్యక్తి ఆధారంగా. కాబట్టి ఇటువంటి మార్పులు మన దేశంలో తీసుకొస్తే అమెరికాలో ఉద్యోగాలు లేకుండా ఇక్కడ ఉండిపోవాల్సినటువంటి మన పిల్లలు, మన ఐటీ టాలెంట్ చాలా అద్భుతంగా మన దేశంలో రాణించగలరు. కాబట్టి మన దేశం యొక్క పురోగతి మనమే ఒక పెద్ద పవర్ హౌస్ గా తయారయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీన్ని మరి మన ప్రజలు, ప్రభుత్వం దీన్ని సద్వినియోగం చేస్తుందా లేదో మనం వేచి చూడాలి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.